మరో బత్తాయి పెట్టిన ఈ పోస్ట్ ఒకసారి బత్తాయి గాడు అన్నాడు. బత్తాయి అరే నువ్వు బత్తాయి గాలకు ఒక బ్యాడ్ న్యూస్. ఈ బత్తాయి గాలను అందుకే ఈ బత్తాయి గాల గురించి మాదుల మీద ఈ బత్తాయి గాల మీద వీడియోలు వస్తాయి. బత్తాయి గాలను క్వశ్చన్ చేస్తాం. బత్తాయి గాలకు బత్తాయి గాలు చేసేటువంటి బత్తాయి గడ్డి మీద వీడియో చేసి బత్తాయి గాలు అనేది దీనికే షురూ చేద్దాం పద. సో మీరు ప్రతి వీడియోలో బత్తాయి బత్తాయి అంటారు. సో బత్తాయి అంటే ఏంటి? బత్తాయి అనేది అదొక అంటే మత పిచ్చి ఉన్న వాళ్ళని అట్లా అంటారు కానీ దానికి ఒక అర్థమే ఉంటుంది. బత్తాయి అనేది ఒక పండు. ఓకే, అంటే పెట్టి పేరు పెట్టి పిలిచినప్పుడు అర్థం ఉండాలి కదా. అంటే నేను ఒక విషయం అది అంటే వాళ్ళ కాలుతుంది కదా, అందుకంటే అంతే తప్ప. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్ మేము గొప్ప మీరు అది, మేము గొప్ప మీరు ఇది అన్ని వాళ్ళని మాత్రమే నేను తింటాను. రైట్, ఇది కూడా క్లారిటీ. నువ్వు గొప్ప నేను గొప్ప అని ఎవరిని ఎవరు అన్నది, ఎవరికి వాళ్ళు గొప్ప, ఇది బాగుంది అనడం. కానీ ఇప్పుడు మీరు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. మేమే గొప్ప మీరు గొప్ప కాదు, మేమే కరెక్ట్ మీరు కరెక్ట్ కాదు అనేటోళ్ళు ఎవరు? దట్ ఈస్ అన్ ఓన్లీ వన్ వే విచ్ గో టు హెవెన్. అది మా వేనే అని చెప్పేటోళ్ళు ఎవరు? తమ్మి జరంత దిమాగ్ పెంచరా, ఈ బొచ్చు కాదు. నాకు అర్థమైంది మీరు అడిగేది. ఇప్పుడు సువార్త పేరుతో క్రిస్టియన్ కదా, మా మతమే గొప్పది, మీ దేవుళ్ళు సైతాన్ అని చెప్పి ఇంటింటి ముందుకు చెప్పేది వాళ్ళే కదా. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరిది వాళ్ళు గొప్ప అని మీరే అన్నారు. దాని అంటే ఏంటంటే హిందూగా బతకాలి, క్రిస్టియన్ గా బతకాలి. అందులో నేను దాన్ని ఏకీభవిస్తా, అది రైట్. ఒక క్రిస్టియన్ విశ్వాసం క్రిస్టియన్ది, ఒక హిందూ విశ్వాసం హిందూ. కానీ హిందువుల ఇంటికి వచ్చి నువ్వు నమ్మేది కరెక్ట్వే కాదు, నువ్వు చేసేది విగ్రహారాధన వ్యభిచారం. బైబిల్ ప్రకారం నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు, అది వ్యభిచారము. నువ్వు అది చెయ్యకు. నువ్వు స్వర్గం పోవాలంటే యేసుని మాత్రమే నమ్ముకోవాలి. ఈ రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు నమ్మొద్దు, ఇవన్నీ సైతాన్లు అని అనడం ఎంతవరకు కరెక్ట్? హిందూ ఇల్లే కదా ఇది. దేవుడి వాక్యం ఒక 10 నిమిషాలు చెప్తానేనండి. చూపిస్తా. ఒకడు షేవింగ్ చేసుకుంటుండు, సంకలు ఎంటకలు తీసుకుంటుండు, ఆయన పోయి బైబుల్ ఇస్తుంది. ఒక ఆమె ఇల్లు ఉడుకుతుంది, ఆకలి వేస్తుంది. ప్రభు పాపి నన్ను క్షమించబట్టి ఎంత బోధ పాపి నన్ను క్షమించి పరలోక రాజ్యం ఇచ్చే గొప్ప దేవుడు అనగా చెప్తున్నారు. హిందూ దేవుని కించపరిచి మాట్లాడి చెప్తున్నప్పుడు నాలంటాడు, అరే నువ్వు విగ్రహారాధన వ్యభిచారం అంటే బైబిల్ పరంగా వ్యభిచారం కావచ్చు, కానీ ఆ వ్యభిచారం క్రిస్టియన్లు చేస్తుండ్రు. విగ్రహారాధన క్రిస్టియన్లు చేస్తున్నారు, హిందూ పరంగా అది వ్యభిచారం కాదు. అందులో ఉన్న సైన్స్ ఏంటి, విగ్రహారాధనలో ఉన్న సైన్స్ ఏంటి, విగ్రహారాధన చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు క్యాథలిక్స్ అందరూ విగ్రహారాధన చేస్తారు, ప్రొటెస్టెంట్స్ విగ్రహారాధన చేస్తారు. అలాంటి వాళ్ళకి పోయి చెప్పాలి. పోనీ సర్వలోకానికి వెళ్ళి సువార్త వేసి చెప్పమని అన్నప్పుడు మరి ఆ సర్వలోకంలో తుర్కోళ్ళు లేవా, మసీదులు దర్గాలు లేవా, క్యాథలిక్స్ క్రిస్టియన్ చర్చెస్ లేవా? అక్కడికి ఎందుకు పోతలేవు? బిడ్డ అన్న దాంట్లో తప్పేముంది స్వామి? మీరు బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు నేను తీసుకోలేదు. మరి మీరు బత్తాయి అవుతారు కదా అంటే అప్పుడు మరి ఓ ప్రభువా, ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగా. కుల వివక్ష లేదు కాబట్టి ఈ మతంలో పోయిందని చెప్పింది మీరే. మళ్ళీ మీరేమంటుండ్రు, మతం మారితే సర్టిఫికేట్ మార్చుకోవాలని అంటారు, కులం మారుతుందని అడుగుతారు. మళ్ళీ మీరు రెండు మాటలు మీరు ఎప్పుడు చెప్తారు? దీనికి ఏమంటారు చెప్పండి? ఒకటి అవునని చెప్పు, లేదా కాదని చెప్పు. అది వదిలేసి చట్ట ప్రకారం వీళ్ళే మా అమ్మా నాన్న, ఆధార్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న, రేషన్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న అంటూ రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నారు. ఇక్కడ యూనిటీ లేదు, స్వార్థం ఉంది, స్వలాభం ఉంది. నేను బాగుపడితే చాలనేటోళ్ళు ఉన్నారు. అంటే క్రిస్టియన్ స్వలాభము స్వార్థం ఉన్న వాళ్ళే ఉన్నారని ఒప్పుకుంటున్నావు? 100% ఉన్నారు. వెరీ గుడ్. అది కూడా కరెక్ట్ కదా సార్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా. ఎక్కడ బ్రో మీది? మాది ఒంగోలు కదా. ఒంగోలా? ఓకే. నాకు హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉంటాను నేను. అదే మీతో మాట్లాడదాము కొద్దిగా. మీ వీడియో నేను మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. నేను హిందుత్వాన్ని ఏమి అనలేదు, అనను. నాకు బొచ్చడు మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయ్యో రామచంద్ర, మీరు హిందుత్వాన్ని ఏమన్నా అన్నారా? నేను మిమ్మల్ని అడిగినా? ఇప్పుడు క్లారిటీ ఏంటంటే, నేను ఇప్పుడు మీకు మెసేజ్ కూడా అదే చెప్పిన. ఏంటంటే మీరు తీసే వీడియోలు ఏవైతే మీరు మాట్లాడినా మీ వీడియోలో పోండి, దాని గురించి మనం మాట్లాడతాం. చెప్పారు కంఫర్టబుల్. ఇంకోటి ఏంటంటే బ్రో, ఏదన్నా సరే సాఫ్ట్ గా ఒక ప్రేమతోటి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ సబ్జెక్ట్ మాట్లాడుకుందాము. ఇంకా వేరే ముచ్చట్లు వేరే మాటలు ఏం వద్దు. బూతులు మాట్లాడుకోవడం, ర్యాష్ గా మాట్లాడడం అలాంటివి నాకు ఇష్టం ఉండవు, నచ్చవు. సాఫ్ట్ గా మాట్లాడదాము. సో మీ వీడియో చూస్తే మీరు క్రిస్టియన్ అనిపించింది నాకు. క్రిస్టియన్. సో మీరు ప్రతి వీడియోలో బత్తాయి అంటారు. సో బత్తాయి అంటే ఏంటి? బత్తాయి అనేది అదొక
అంటే మత పిచ్చి ఉన్న వాళ్ళని అట్లా అంటారని కానీ దానికి ఒక అర్థమే ఉంటుంది. బత్తాయి అనేది ఒక పండు. ఓకే, అంటే అంతే కదా. అంటే నువ్వు పేరు పెట్టి పిలిచినప్పుడు అర్థం ఉండాలి కదా. అంటే నేను ఒక విషయం అది అంటే వాళ్ళకి కాలుతుంది కదా, అందుకంటాం అంతే తప్ప. ఇప్పుడు అంటే మీరున్నారన్న ఒక చిన్న ఓకే. విషయం చెప్తా. ఓకే మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు, నేను మీతో అంతే మాట్లాడుతున్నా. ఇప్పుడు క్రిస్టియానిటీలో పాస్టర్ ఒక అమ్మాయిని రేప్ చేసిండు అనుకుందాం. ఓకే, చాలా అనుకున్న మంది మీద చేశారు. జరుగుతున్నాయి, అనుకోవడం చాలా చేశారు. జరుగుతున్నాయి. అవును రీసెంట్ కూడా ఒకటి బయటపడ్డది. అవును. నువ్వు వాడిని తిట్టు, నాకు నో ప్రాబ్లం, నేను కూడా తిడతా. నువ్వు నా వీడియోలు చెక్ చేస్తే అలాంటి వీడియోలలో ఆ పాస్టర్ల పైన కేసు పెట్టాలి, అట్లాంటి లోపల నా కొడుకులు ఉండకూడదని మస్తు వీడియోలు చేసిన నేను. అవును, క్లారిటీ అది. మేము అది వాళ్ళని అంటాం బ్రో, మేము నువ్వు కూడా. వాళ్ళనంటే ఇబ్బంది లేదు. ఓకే, టోటల్ బైబుల్ ని తిడతా, దేవుణ్ణి తిడతా. కొందరైతే పెట్టే కామెంట్లు చూస్తే ఇంకా నేను మీకు మాటలతో కూడా చెప్పలేనన్నా. ఓకే, అది రెండు సైడ్ నుంచి అవుతుంది కదా బ్రో. కేవలం వాళ్ళను తిడతాం, వీళ్ళని తిడతాం. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడేది అదే. నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఒకడు అంటాడు రయ్యి అంటే లోతు ఏంది, లోతు కుమార్తె లేదంటాడు. అసలు లోతు అనేది ఒక మనిషి. ఓకే, నువ్వు మనిషిని తెచ్చి దేవునికి ఆపాదిస్తానంటే ఎట్లయిద్ది చెప్పండి. ఇప్పుడు చిన్న క్లారిటీ బ్రదర్, ఓకే. మీరు రాముని చూడలేదు, అవును, నేను యేసుక్రీస్తుని చూడలేదు. ఓకే, మన విశ్వాసం మనది. అంతే కదా. ఏ ధర్మం అయినా ఫైనల్ గా చెప్పేది ఏంది, అందరు కలిసి ఉండండి, బాగుండండి, ఓకే, అంతే కదా. అది దాన్ని క్రాస్ చేసేసి మేము గొప్ప మీరు అది, మేము గొప్ప మీరు ఇది అన్నిటోళ్ళని మాత్రమే నేను తింటా. రైట్, ఇది కూడా క్లారిటీ. నువ్వు గొప్ప నేను గొప్ప అని ఎవరిని ఎవరు అన్నది, ఎవరికి వాళ్ళు గొప్ప, ఇది బాగుంది అనడం. కానీ ఇప్పుడు మీరు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. మేమే గొప్ప మీరు గొప్ప కాదు, మేమే కరెక్ట్ మీరు కరెక్ట్ కాదు అనేటోళ్ళు ఎవరు? దెర్ ఈస్ అన్ ఓన్లీ వన్ వే విచ్ గో టు హెవెన్. అది మా వేనే చెప్పేటోళ్ళు ఎవరు? నాకు అర్థమైంది మీరు అడిగేది. ఇప్పుడు సువార్త పేరుతో క్రిస్టియన్ కదా, మా మతమే గొప్పది, మీ దేవుళ్ళు సైతాన్ అని చెప్పి ఇంటింటి ముందుకు చెప్పేది వాళ్ళే కదా. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా క్వశ్చన్ కంప్లీట్ అయినాక మీరు చెప్పండి. మీరు ఇప్పటివరకు చెప్పి నేను విన్నా కదా. ఇప్పుడు ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరిది వాళ్ళు గొప్ప అని మీరే అన్నారు. దాని అంటే ఏంటంటే హిందూగా బతకాలి, క్రిస్టియన్ గా బతకాలి. అందులో నేను దాన్ని ఏకీభవిస్తా, అది రైట్. ఒక క్రిస్టియన్ విశ్వాసం క్రిస్టియన్ది, ఒక హిందూ విశ్వాసం హిందూ. కానీ హిందువుల ఇంటికి వచ్చి నువ్వు నమ్మేది కరెక్ట్వే కాదు, నువ్వు చేసేది విగ్రహారాధన వ్యభిచారం. బైబిల్ ప్రకారం నువ్వు విగ్రహారాధన చేసుకుని అది వ్యభిచారము. నువ్వు అది చెయ్యకు. నువ్వు స్వర్గం పోవాలంటే యేసుని మాత్రమే నమ్ముకోవాలి. ఈ రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు నమ్మొద్దు, ఇవన్నీ సైతాన్లు అని అనడం ఎంతవరకు కరెక్ట్? తప్పే. నేనే చెప్తాను. ఇప్పుడు అదేదో అంటారు కదా, మీ అమ్మకాడికి వచ్చి మా అమ్మ గొప్పది నువ్వు మంచిదాని కాదంటాం ఎట్లానో. ఓకే, నీకు నీ విశ్వాసం గొప్పది అన్నప్పుడు అది నీలో నువ్వు చెప్పుకోవాలి, మన వాళ్ళకి మనం చెప్పుకోవాలి, అంతే. ఇండ్ల కాడికి వచ్చి చెప్తున్నారు అనేది రాంగ్. నేను అదే అంటున్నా కదా. మళ్ళీ దాని మీద వీడియోలు చేసిరా? నేను చూడలేదు. చూడండి, చెక్ చేయండి. నేను చూడలేదు అంటే చెప్తున్నా కదా, చూడు దాని మీద వీడియో నేను తీసా. ఫస్ట్ లో 4-5 వీడియోలలోనే ఉంటది. ఓకే, అది అక్కడే కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడే కదా ఇప్పుడు మా లాంటి వాళ్ళు. నేను 100% బ్రదర్, నేను 100% అన్నిటి మీద చేస్తున్నా. ఓకే, నేను ఒక విషయం క్లారిటీ. ఇప్పుడు ఎవడో మా ఇంటి ముందుకు వచ్చి ఒక హిందూ ఇంటి నేను చూపిస్తా, ఒకడు షేవింగ్ చేసుకుంటుండు, సంకలు ఎంటకలు తీసుకుంటుండు, ఆమెకు పోయి బైబుల్ ఇస్తుంది. ఒక ఆమె ఇల్లు ఊపుతుంది, ఆకలి వేస్తుంది, ఆమెకు పోయి. ఒక నిమిషం బ్రో, నేను మాట్లాడి మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడతలేను. మనం ఇద్దరు నేను ముందే చెప్పిన, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడదాం, నిమ్మడంగా మాట్లాడదాం, టెన్షన్ ఏం లేదు, మనం ఏం కొట్లాడతలేము. సో ఏంటంటే ఇట్లా అంటే చీప్ గా కూడా వీళ్ళు చీప్ వేలో కూడా వీళ్ళు సువార్తలు చెప్తుర్రు. అంటే అది ఎట్లా చెప్తుర్రు? హిందూ దేవుళ్ళని కించపరిచి మాట్లాడి చెప్తున్నప్పుడు నాలంటాడు, అరే నువ్వు విగ్రహారాధన వ్యభిచారం అంటే బైబిల్ పరంగా వ్యభిచారం కావచ్చు, కానీ ఆ వ్యభిచారం క్రిస్టియన్లు చేస్తుండ్రు. విగ్రహారాధన క్రిస్టియన్లు చేస్తున్నారు, హిందూ పరంగా అది వ్యభిచారం కాదు. అందులో ఉన్న సైన్స్ ఏంటి, విగ్రహారాధనలో ఉన్న సైన్స్ ఏంటి, విగ్రహారాధన చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే నాకు దాని మీద క్లారిటీ ఉన్నది కాబట్టి. సో అలాంటప్పుడు క్రిస్టియన్లు, ఇప్పుడు క్యాథలిక్స్ అందరూ విగ్రహారాధన చేస్తారు, ప్రొటెస్టెంట్స్ విగ్రహారాధన చేస్తారు. అలాంటి వాళ్ళకి పోయి చెప్పాలి. పోనీ సర్వలోకానికి వెళ్ళి సువార్త వేసి చెప్పమని అన్నప్పుడు మరి ఆ సర్వలోకంలో తుర్కోళ్ళు లేరా, మసీదులు దర్గాలు లేవా, క్యాథలిక్స్ క్రిస్టియన్ చర్చెస్ లేవా? అక్కడికి ఎందుకు పోతలేవు? ఇది నా క్వశ్చన్. తప్పే, విగ్రహారాధన ఇవన్నీ కూడా వీళ్ళు పట్టుకొచ్చినాయి తప్ప బైబుల్లోనే లేవు. నేను దాని మీద కూడా చేసా, మీరు డౌట్ ఉంటే చెక్ చేయండి, నో ప్రాబ్లం. నేను అదే బ్రదర్, నేను చెప్పేది ఏంటంటే నేను ఎవరికి ఒత్తాసగా లేదు.
ఈడు తప్పు అంటే ఈడిది చేస్తా, ఆడ తప్పు అంటే ఆడది చేస్తా. మరి కాకుంటే ఈ బత్తాయి- మధ్య ఎక్కువ బత్తాయి ఎందుకు కూడా వచ్చినాయి అంటే అది కూడా చెప్తా. ఓకే, మీరు బత్తాయి వీడియో తీసినప్పుడు గొర్రెను కూడా వీడియో తీయాలి కదా, ఒక్కడే గొర్రెను వీడియో చేయలేదు కదా మీరు. నేను గొర్రె అని అనలేదు కానీ బండబూతులే తిట్టినా. మీరు చెక్ చేయమంటున్నా కదా నేను. నేను మిమ్మల్ని అడిగిన బత్తాయి అంటే ఏంటంటే మీరు చెప్పట్లేదు, వాళ్ళ కాలాలని చెప్తున్నాను. సో ఇంకా అదే ఇప్పుడు బత్తాయి అంటే ఏంది బ్రదర్? నేను అడుగుతున్నా, చెప్పు. బత్తాయి అంటే అదొక పండు అంతేనా? మీరు చెప్పాలి. అసలు బత్తాయి రంగేంది? ఒక బత్తాయి రంగేంది? గ్రీను. అసలు సంబంధమే లేని ఒక బత్తాయి అంటే కోపం ఎందుకు వస్తుంది? కోపం ఏం రావట్లేదు, నేను కారణం అసలు కారణం నీకు రాలేదు. సరే, మీరు నేను ఏమంటున్నానంటే బత్తాయి అని నువ్వు వాడుతున్నావు కాబట్టి దాని కారణం ఏంటి? ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, దానికి మీరు అది యూజ్ BCC చేయడానికి తీసుకున్నారా? ఓ పర్టికులర్ అంటే మీరు BCC సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు నేను తీసుకోలేదు. మరి మీరు బత్తాయి అవుతారు కదా అసలు అప్పుడు మరి